పెండింగ్ బిల్లుల కోసం 750 కోట్లు ఇచ్చామని సీఎం రేవంత్ రెడ్డి పచ్చి అబద్ధాలు చెబుతున్నారని సర్పంచుల సంఘం జేఏసీ అధ్యక్షుడు యాదయ్య గౌడ్ మండిపడ్డారు. మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా చేసిన పనులకే బిల్లులు వచ్చాయన్నారు. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. గ్రామాల్లో పనులు చేసినటువంటి సర్పంచ్ పెండింగ్ బిల్లులు వెంటనే విడుదల చేయాలి. మరియు సంవత్సరం అవుతున్నా కూడా కొట్టిన చెక్కులు కూడా రిలీజ్ చేయకుండా చెక్కులను ఫ్రీజింగ్ పెట్టడం జరిగింది. ఆ చెక్కులు కూడా తొందరగా రిలీజ్ అయ్యేటట్టు ప్రభుత్వం వెంటనే ఫ్రీజింగ్ను ఎత్తివేయాలి. మరియు సర్పంచ్ పెండింగ్ బిల్లులను పాత బిల్లులను అన్నింటికీ చెల్లించే విధంగా ప్రభుత్వం చొరవ తీసుకోవాలని విన్నపం చేస్తున్నాం. 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన MNREGS వర్క్ నిధుల 750 కోట్లే రిలీజ్ చేసింది గవర్నమెంట్. అది మాకు సంబంధం లేదు. అది గ్రామ కార్యదర్శులు స్పెషల్ అధికారుల తీర్మానాల ప్రకారం ఆ బిల్లులు రిలీజ్ చేసిరు. కానీ మేము చేసిన పనులు మాత్రం రిలీజ్ చేయలేదు. కాబట్టి సీఎం గారికి ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నాం, మేము రోడ్డున పడక ముందుకు మా కుటుంబాలు రోడ్డున పడక ముందుకే మాకు మా పెండింగ్ బిల్లులని విడుదల చేయాలని కోరుకుంటున్నాం. ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వానికి మా సర్పంచుల పక్షాన మేము విన్నవిస్తున్నాం, డిమాండ్ చేస్తున్నాం. దయచేసి మీరు అర్థం చేసుకొని అనేకమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు మేము చేపట్టకుండా కూడా శాంతియుత మార్గంలో ఇప్పటివరకు చిన్న చిన్న కార్యక్రమాలు చేసుకుంటూ వినతి పత్రాలు ఇచ్చుకుంటూ మీ కింది స్థాయి ఆఫీసర్ నుంచి పై స్థాయి జిల్లా రాష్ట్ర అధికారుల వరకు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. దయచేసి మా యొక్క పెండింగ్ నిధుల్ని మంజూరు చేసి మాకు ఆందోళన బాట పట్టకుండా మీరు సహకరించాలని మా సర్పంచుల పక్షాన విజ్ఞప్తి చేస్తున్నాం. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 11 నెలలు గడుస్తున్న ఈ ప్రభుత్వం ఇది ప్రజాప్రభుత్వం కాదు, ప్రజాపాలన కాదు, ఇది రాక్షస పాలన జరుగుతున్నట్టు కనపడుతుంది. ఇప్పటికైనా మేలుకొని ప్రజలకు సేవ చేసేటట్టు మా సర్పంచ్ల పెండింగ్ బిల్ల మీద కూడా ఒక స్పష్టమైన ప్రకటన చేసి మా సర్పంచ్లను కూడా ఆదుకోవాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వం ఉన్నది. ఇప్పటికైనా పాలన మీద దృష్టి పెట్టండి, ప్రజా సమస్యల మీద దృష్టి పెట్టండి. కానీ మీరు ఈ దృష్టి సాధించకుండా అనేక మందిని ఇబ్బంది పెడుతున్నారు. కాబట్టి ఇది ప్రజాప్రభుత్వంలో ఒక బాధాకరమైన విషయం. మా సర్పంచ్లు కూడా అనేక మంది గోసదీస్తున్నారు. మేము రోడ్లెక్కి ఆందోళన చేయకుండా ఈ ప్రభుత్వం చూడాలని మేము భావిస్తున్నాం. కాబట్టి తక్షణమే మా సర్పంచ్ల పెండింగ్ బిల్లులు ఇచ్చి ఈ ప్రభుత్వం ప్రజాప్రభుత్వం అనిపించుకోవాలని కోరుతున్నాను.